హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందామండి. టైం వేస్ట్ చేయను, చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైనిక్ స్కూల్ 9th క్లాసు అలాగే సైనిక్ స్కూల్ 6th క్లాసు ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మీరు అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్ అండి. సో ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఎవరైతే సైనిక్ స్కూల్కి అప్లై చేయాలి అనుకుంటారో ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయాలండి. సో టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ బోత్ సైనిక్ 6th క్లాస్ అండ్ సైనిక్ 9th క్లాసు. ఇది గుర్తుపెట్టుకుంటే అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా అప్లై చేసండి. సెకండ్ పాయింట్, సో కొత్త వాళ్ళు ఎవరైతే నవోదయ ఫ్రీ కోచింగ్లో జాయిన్ అయ్యారో కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతాను. సో న్యూ మెంబర్స్ ఎవరైతే నవోదయ ఫ్రీ కోచింగ్లో జాయిన్ అయ్యారో మీరు అందరూ కూడా క్లాసెస్ని క్లాస్ 1 నుంచి చూడాలండి. చాలామంది కూడా మధ్యలో క్లాసెస్ చూస్తున్నారు. అలా చూడడం వల్ల ఏంటంటే మీ క్లాసెస్ కొన్ని అర్థం కాకపోవచ్చు. సో మీరు అందరూ కూడా చేయవలసిన పాయింట్ ఏంటంటే క్లాస్ 1 నుంచే మొదలు పెట్టండి. క్లాస్ 1 అయిన తర్వాత క్లాస్ 2, ఇప్పటి వరకు మనకి నాకు తెలిసి 35 క్లాసెస్ అని 35 క్లాసెస్ అని. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఆర్డర్లోనే చూడండి. అండ్ ఒకవేళ మీ పిల్లలకి ఫ్రీ టైం ఎక్కువగా ఉంటే మాత్రం రోజుకు 2 క్లాసెస్ 3 క్లాసెస్లో వినిపించండి. సో ఇలా రోజుకు 2-3 క్లాసెస్ చూడడం వల్ల మీరు కొన్ని రోజుల తర్వాత ప్రస్తుతం జరుగుతున్న క్లాసెస్లో అయితే కలిసిపోవచ్చు. సో అర్థమైంది కదండి. మళ్ళీ చెప్తాను, క్లాస్ 1 నుంచి చూడండి. అది అయిన తర్వాత క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇలా చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో కొత్త వాళ్ళు ఎవరైతే నవోదయకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యారో సో మీరందరికీ కూడా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతాను, మీరందరికీ కూడా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. సో మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ గ్రూప్లోనే ఉంటుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే జస్ట్ మీ గ్రూప్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో. సో నాకు తెలిసి నిన్న రాత్రే పోస్ట్ చేశాను, కొత్త గ్రూప్లో అన్నింటికి కలిపి నిన్ననే పోస్ట్ చేశాను. లైక్ ఇప్పుడు దాకా జరిగిన అన్ని క్లాసెస్ లింక్స్ అక్కడే పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు దాకా 8 టెస్టులు జరిగినాయి. ఎవ్రీ సండే మనం టెస్ట్ పెట్టుకుంటాం. సో 8 టెస్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు అలాగే కీలు కూడా మీరున్న గ్రూపుల్లో ఉన్నాయి. అలాగే నవోదయ అప్లై చేయడానికి 6th క్లాస్కి 9th క్లాస్కి రెండింటికి అప్లై చేయవలసిన లింకులు పెట్టాను. అలాగే సైనిక్ స్కూల్కి కూడా 6th క్లాస్ 9th క్లాస్ అప్లై చేయవలసిన రిజిస్ట్రేషన్ లింక్. సో ప్రతిదీ అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ, ఈవెన్ సైనిక్ నోటిఫికేషన్, నవోదయ ప్రతిదీ కూడా మీరున్న గ్రూపుల్లోనే ఉంది. సో దయచేసి మీరు చేయవలసిన పని ఏంటంటే మీరున్న గ్రూపులో ఒకసారి చూసుకోండి, ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతేనే నాకు ఫోన్ చేయండి. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, మనం ఎవ్రీ సండే టెస్టులు పెట్టుకుంటున్నాము. సో మనం ఈ టెస్టులకు సంబంధించి ఎవరైతే టెస్టులు సండే మనం పెట్టే టెస్టులు ఎవరైతే రాయాలనుకుంటున్నారో మీరందరికీ మేము 1 టైం రిజిస్ట్రేషన్ పెట్టాం. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, లైఫ్ లాంగ్ మీరు టెస్టులు రాసుకోవచ్చు అండి. ఇంకా చెప్పాలంటే April 30 6th క్లాస్ నవోదయ ఎగ్జామ్ 2022 April 30 6th క్లాస్ నవోదయ ఎగ్జామ్. సో ఆ డేట్ వరకు కూడా ఒక్కసారి మేము పెట్టినది ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఇక అప్పటి వరకు కూడా మిమ్మల్ని మేము ఎప్పుడు అడగము, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కూడా ఎప్పుడు అడగము. సో రిజిస్ట్రేషన్ ఎవరైనా చాలామంది చేశారు, ఎక్కువ మందే చేశారు, ఇంకా చేయవలసిన వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి మీరున్న గ్రూపుల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ లింకులు పెట్టాం, ఏమీ లేదండి, గూగుల్ ఫామ్ ఉంటుంది అంతే. ఆ గూగుల్ ఫామ్ను ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ కొడితే చాలు, ఆటోమేటిక్గా సర్వర్లో స్టోర్ అయిపోద్ది, సేవ్ అయిపోద్ది. సో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి ఫాస్ట్గా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. కొంతమంది అడుగుతున్నారు, సార్ మేము అంతా ఫిల్ చేసిన తర్వాత మాకు కింద సబ్మిట్ బటన్ రావట్లేదు సార్ అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేస్తారు. కొంతమంది డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ అంటూ రావాలి, కొంతమందికి రావట్లేదు. సో అది రాకపోవడం అనేది మీ సెల్లో ఉన్న ప్రాబ్లం అండి. మేబీ మీ సెల్ అనేది గూగుల్ ఫామ్కి సపోర్ట్ చేయట్లేదు, మేబీ నాకు తెలిసి సపోర్ట్ చేయట్లేదు. సో అది మీ సెల్లో ప్రాబ్లం అని అంతకుమించి ఏం లేదు. సో ఎవరైనా అప్లై చేయాలనుకున్న దయచేసి రిజిస్ట్రేషన్ టెస్ట్కి ఎగ్జామ్స్ సంబంధించిన 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. కొంతమంది చేయడం రావట్లేదు అంటున్నారు, సార్ మాకు చేసినా రావట్లేదు, ఫెయిల్ అవుతుంది సార్ అని చెప్పి. బట్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ రాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది. మీరు ఎగ్జామ్ రాయొచ్చు, మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీకు మార్క్స్ వస్తుంది, ప్రతిదీ జరుగుద్ది. కానీ ఒకటి రాదు, ఏంటది? ర్యాంక్స్ మాత్రం మీకు ఇవ్వడం కుదరదండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ర్యాంక్స్ ఇవ్వడం జరుగుద్ది, మిగతా వాళ్ళకి అన్నీ జరుగుతాయి. క్వశ్చన్ పేపర్ వస్తుంది, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ మోర్ మార్క్స్ కూడా వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కానీ మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరగదండి. బట్ ర్యాంక్స్ చెక్ చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే మీ పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారో, అసలు ఇంతమంది కాంపిటీషన్లో మీ పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ పక్కాగా కంప్లీట్ చేయండి, 1కి 3 సార్లు ట్రై చేయండి. ఇదంతా కూడా మీ పిల్లల కోసమే. అంతే అండి, పాయింట్స్ అయిపోయింది. సో ఇంక ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామండి? లాస్ట్ క్లాస్లో మనం
ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ సమాన భిన్నాలు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈ రోజు క్లాస్లో కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాండి. ఈ రోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, సో దీనికన్నా ముందుగా మనం లాస్ట్ క్లాస్లో ఒక చిన్న ఫార్ములా వేసి చెప్పుకున్నాం. ఒక చిన్న ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటది? క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. సో ఎప్పుడు యూస్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాం? వెరీ గుడ్. ఆల్రెడీ చెప్పే లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పాను మీకు? ఇఫ్ ఎనీ టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్, మీకు ఎప్పుడైనా టూ ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, ఏ బై బి ఈజ్ ఇట్ ఎ ఫ్రాక్షన్ ఆర్ నాట్? ఇది భిన్నం అవుతుందా అవ్వదా? ఎస్ అవుతుంది. ఎందుకు? న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, మధ్యలో ఒక హారిజంటల్ లైన్ ఉంది. సో ఈ ఫార్మేట్లో ఏవైనా టూ నెంబర్స్ ఉంటే మాత్రం దాన్ని మనం ఫ్రాక్షన్ అంటామని చెప్పి బేసిక్స్లో నేర్చుకున్నాం. ఫ్రాక్షన్స్ చెప్పుకున్నప్పుడు బేసిక్స్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ సి బై డి, ఇది కూడా ఒక ఫ్రాక్షన్. సో ఎప్పుడైనా మీకు మళ్ళీ చెప్తున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్ అనే ఫార్ములాని ఎప్పుడు యూస్ చేస్తాం, లేదు ఆ కాన్సెప్ట్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే టూ ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు మీనింగే ఈక్వల్స్. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా సమానం. ఎప్పుడైతే రెండు భిన్నాలు సమానం అని చెప్పి మనకి ఎగ్జామ్లో కనబడతాయో, సో అలాంటి సిచ్యువేషన్లో మీరు యూస్ చేయవలసిన కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. క్లియర్ కదండి, అర్థమైంది? సో ఏంటి ఫార్ములా ఏం నేర్చుకున్నాం? ఇదొక ఫ్రాక్షను, ఇదొక ఫ్రాక్షన్. ఈ రెండు ఫ్రాక్షన్స్ ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఈక్వల్ అని చెప్తున్నారు, సమానం అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే టూ ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉంటాయో, వెన్ టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్, ఎప్పుడైతే రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉంటాయో, సో వాట్ ఇస్ ద ఫార్ములా? వెరీ గుడ్. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను, అవునా కదా? ఇదేగా చెప్పింది. ఏ ఇంటూ డి, ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు, ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి, బి ఇంటూ సి. సో ఇదే కదండి నేను మీకు చెప్పిన క్రాస్ మల్టిప్లికేషన్ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. కన్ఫామ్గా ఒక మార్క్ అయితే వస్తుంది, దీన్ని బేస్ చేసుకుని ఒక మార్క్ వస్తుంది. సో ఇంకోసారి చెప్తున్నాను. సో ఎప్పుడైతే టూ ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉంటాయో, ఎందుకు ఇన్నిసార్లు చెప్తుందంటే చాలామందికి డౌట్ ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ ఎప్పుడు యూస్ చేస్తామని. సో మళ్ళీ చెప్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడు ఎప్పుడు కూడా మీరు ఈక్వల్ టుకు అటుపక్క ఒక ఫ్రాక్షను, ఇటుపక్క ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈజ్ ఈక్వల్ టుకు ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షను, ఈజ్ ఈక్వల్ టుకు రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షన్. సో ఈక్వల్కి అవతల ఒక ఫ్రాక్షన్, యువతల ఒక ఫ్రాక్షన్, ఇలా ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేస్తాం. గుర్తుంటుంది కదండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా రెండు ఫ్రాక్షన్స్ ఉండాలి కన్ఫామ్గా. ఎడమ పక్క ఒక ఫ్రాక్షన్ ఉండాలి, ఈజ్ ఈక్వల్ టుకి ఎడమ పక్కన ఒక ఫ్రాక్షన్ ఉండాలి, కుడి పక్కన ఒక ఫ్రాక్షన్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేస్తాము. సో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఫార్ములా ఈజ్ ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి. ఈ రెండు మల్టిప్లై చేయండి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయాలి, మధ్యలో ఈక్వల్ సింబల్ పెట్టాలి. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, అయిపోయింది. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అరే ఈరోజు ప్రాబ్లం ఏంటో సార్ చూద్దాం. రీడ్ చేయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంతే కదా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవాలి. బట్ కండిషన్ ఏమైనా ఇచ్చాడు? ఎస్ ఇచ్చాడు, కండిషన్ ఇచ్చాడు. ఏంటి? ఇఫ్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 4/x. మనం ఇక్కడ ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్లో నుంచి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. 2/5 ఈజ్ ఈక్వల్ టు 4/x. ఓకే, ఒక్కసారి మీరు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఉన్న మెథడ్ లాగే ఉందా లేదా చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్లో ఏం చేసాం? టూ ఫ్రాక్షన్స్ ఉంటాయంట, ఇటు ఒక ఫ్రాక్షన్ ఇటు ఒక ఫ్రాక్షన్, మధ్యలో ఏముంటుందని చెప్పాం? ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. టూ ఫ్రాక్షన్స్ ఉండి ఇటు ఒక ఫ్రాక్షన్ ఉండి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటే మనం అనేది దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎస్ వీ కెన్ యూజ్ ఇట్. దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అలాగే ఉన్నట్టుంది చూడండి ఒకసారి. ఇక్కడ కూడా అలాగే ఉన్నట్టుంది ఒకసారి చూడండి. ఎస్ ఉంది, ఇటువైపు ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇటువైపు ఒక ఫ్రాక్షన్ ఉంది, మధ్యలో ఏముంది? ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టుకు యువతల పక్కన ఒక ఫ్రాక్షన్, అవతల పక్కన ఒక ఫ్రాక్షన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షన్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంటే ఏం చేయొచ్చు? ఎస్ యూ కెన్ డూ ఆర్ యూ కెన్ యూజ్ కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. నువ్వు ఇలాగ ఎప్పుడైనా ఉంటే నువ్వు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్. సరే రండి స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? ఎస్ వెరీ గుడ్. ఈ రెండు ఏం చేయాలి? ఈ రెండు చూడండి, ఇక్కడ అదే చేశాను. ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఆఫ్టర్ దట్ మల్టిప్లై చేశాను. ఫస్ట్ 2
ఇంటూ ఎక్స్ చెప్పాలి, 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఎక్స్ అవునా, ఎస్ 2 ఇంటూ ఎక్స్. తర్వాత ఏం పెట్టాం, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత ఈ రెండు కూడా ఏం చేయాలి, వెరీ గుడ్ మల్టిప్లై చేయాలి. సో 5 ఇంటూ 4, 5 ఇంటూ 4 వెరీ గుడ్. మామూలుగా వేస్తారండి పోండి, మీకు అర్థమయ్యేలాగా 5 ఇంటూ 4 ఉంది. రండి నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ చెప్పాలి, 2 ఇంటూ ఎక్స్ 2x, 3 ఇంటూ ఎక్స్ 3x, 5 ఇంటూ ఎక్స్ 5x, 1 ఇంటూ ఎక్స్ 1x, సో 10 ఇంటూ ఎక్స్ 10x, 500 ఇంటూ ఎక్స్ 500x. సో ఇన్ ద సేమ్ వే 2 ఇంటూ ఎక్స్ వెరీ గుడ్ 2x పక్కనే ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. నెక్స్ట్ 5 ఇంటూ 4, 5 4 ఎంత అండి, 5 4 సార్ వెరీ గుడ్ 20. నెక్స్ట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్న వాల్యూ ఏంటి, కనుక్కోమంటున్న వాల్యూ ఏంటి, ఎక్స్ కనుక్కోమంటున్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు అండి, ఇక్కడ జాగ్రత్త చూడండి. మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఓన్లీ ఎక్సే, వాడు క్లియర్గా చెప్తున్నాడు ఎక్స్ మాత్రమే కనుక్కోండి అంటున్నాడు. బట్ ఇక్కడ మన దగ్గర ఏముందండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన దగ్గర ఏముంది, ఎక్స్ ఉందా 2x ఉందా, ఎక్స్ ఉందా 2x ఉందా. మన దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టుకి యువతల పక్క భాగాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, ఈజ్ ఈక్వల్ టుకి యువతల పక్కని ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ఈ 2 టర్మ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇది ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందండి, మనకి 2x ఉంది. ఈజ్ ఈక్వల్ టుకి ఎడమ పక్కన ఏముందండి 2x ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఎక్సే కావాలి, కానీ ఇక్కడ ఏముంది 2x ఉంది. మనకు కావాల్సింది ఎక్స్, ఇక్కడ ఉంది 2x, మనకు కావాల్సింది ఎక్స్, ఇక్కడ ఉంది 2x. సో ఎక్స్ట్రా ఏముంది, మనకు ఇటు పక్క మనకు కావాల్సింది ఓన్లీ ఎక్సేనండి. ఎక్స్ట్రా ఇంకేముంది 2 ఉంది అంతేనా. మనకు కావాల్సింది ఎక్స్ అయితే ఇటు పక్కన 2 ఉంది. సో ఆ 2ని ఏం చేద్దాం, ఎక్స్ట్రా మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన వాల్యూని ఇటు పక్క ఉంచుకొని, మనకి కావాల్సిన వాల్యూని ఇటు పక్క ఉంచుకోండి. ఏదైతే అక్కర్లేదు అనుకుంటామో, ఏదైతే మనకి అవసరం లేదనుకుంటామో ఆ వాల్యూని ఇటు పక్కకు పంపించేద్దాం, ఆ వాల్యూని ఇటు పక్కకు పంపించేద్దాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉంది. ఎప్పుడైనా జాగ్రత్త, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే బేసిక్స్ ఇది కూడా. ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టుకి ఈక్వల్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైనా నెంబర్ ఇంటూలో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదైనా నెంబర్, ఇది ఇంటూలో ఉందా లేదా, 2x అన్నా 2 ఇంటూ ఎక్స్ అన్నా ఒకటి, ఇదే కదా 2 ఇంటూ ఎక్స్ అన్నా 2x అన్నా కూడా ఒకటే. సో ఏదైనా నెంబరు లెఫ్ట్ హ్యాండ్ సైడు ఇంటూలో ఉంటే అది రైట్ హ్యాండ్ సైడ్కి మనం మూవ్ చేసినప్పుడు డివిజన్లోకి రావాలి. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఏదైనా ఒక నెంబర్ కానీ వేరియబుల్ కానీ ఏదైనా మనకు అనవసరం, ఏదైనా ఒకటి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఇంటూలోనే ఉంది కదా, 2x అన్నా 2 ఇంటూ ఎక్స్ అన్నా ఒకటే. 2x అన్నా పోనీ ఇదే రాస్తాను, ఇక్కడ కూడా ఇదే రాస్తాను పోనీ, మీకు అర్థమయ్యేలా రాస్తాను పోనీ, ఇంటూ పెడతా పోనీ మీకు అర్థమైద్ది. ఓకే, ఇప్పుడు చూడండి 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది. 2 ఇంటూ ఎక్స్ అన్నా 2x అన్నా ఒకటేనండి. మళ్ళీ ఏంటి సార్ అలా రాశారని చెప్పి పడక్కని, రెండు ఒకటే. ఇప్పుడు చూడండి, నేను చెప్తుంది ఏంటంటే మనకి కావాల్సింది ఎక్స్ వాల్యూ అవునా కదా, కానీ ఇక్కడ ఎక్సే ఉందా, ఎక్స్ట్రా పాటు ఎక్స్ట్రా ఏమైనా ఉందా, ఎస్ ఎక్స్ట్రా ఏముంది 2 ఉంది. సో ఆ 2 నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి దాన్ని నేను తీసేయాలి అవునా కదా. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ట్రా 2 ఉంది కాబట్టి అది నాకు వద్దు, నేను అది తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఏదైతే మనం వద్దు అనుకుంటున్నామో దాన్ని అదర్ సైడ్కి మూవ్ చేయాలి, అంటే రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసేయాలి. సో రండి, ఎప్పుడైనా నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నెంబర్ ఇంటూలో ఉంటే, ఇక్కడ ఇంటూలో ఉందా లేదా, ఎస్ 2 ఇంటూ, సో ఏదైనా నెంబర్ నీకు ఇంటూలో ఉంటే 2 ఇంటూ అంటే మల్టిప్లికేషన్ అండి. సో ఏదైనా నెంబర్ నీకు మల్టిప్లికేషన్లో ఉంటే అది అదర్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు అది డివిజన్లోకి వస్తుంది, బైలోకి వస్తుంది. అర్థమైంది కదండి. స్టెప్ వేస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు, సో 2 ఇంటూ ఎక్స్, ఈ 2 ఇంటూ ఎక్స్లో నేను 2ని ఏం చేస్తున్నాను, ఇటు పక్క తీసుకెళ్ళిపోతున్నాను అవునా కదా. ఈ 2ని ఇటు పక్క తీసుకెళ్ళిపోతున్నాను, ఇంక 2ని అటు పక్క నేను మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కేవలం ఏం మిగులుతుంది మనకి, 2 ఇంటూ వెళ్ళిపోయింది అటు పక్క తీసుకెళ్ళిపోయింది, ఓన్లీ ఎక్స్ మాత్రం మిగులుతుంది, ఓన్లీ ఎక్స్ మాత్రం మిగులుతుంది. ఎస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ 20 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2 ఇంటూ ఉంది, ఏదైనా ఒక నెంబరు మనం
అవతల వైపు రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు అటువైపు మనం తీసుకువెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంటూలో ఉంటే మల్టిప్లికేషన్లో ఉంటే అటు పక్కకి వెళ్ళినప్పుడు డివిజన్లోకి వస్తుంది. సో ఈ 2 అనేది ఇటు పక్క వచ్చేసరికి డివిజన్లోకి వస్తుంది. అర్థమైంది? అర్థం కాలేదు. ఇది అర్థమైందండి? ఏమిలే సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఒక నెంబర్ ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఇంటూలో ఉంటే రైట్ హ్యాండ్ వచ్చినప్పుడు డివిజన్లోకి వస్తుంది. 20/2 డివిజన్లోకి వచ్చిందా? అలాగే సేమ్ వైస్ వర్స అనమాట. ఇప్పుడు రివర్స్లో చూద్దాం. ఏదైనా ఒక నెంబరు డివిజన్లో ఉంటే ఆ నెంబరు అవతల వైపు అదర్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఇంటూలోకి వస్తుంది. ఆ సమ్ కూడా వస్తుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదండి. రండి ఇప్పుడు 2 టేబుల్ 20లో హౌ మెనీ టైమ్స్ వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది? 2 టేబుల్ 20లో ఎన్నిసార్లు వస్తుంది? వెరీ గుడ్. 2 టేబుల్ 20 చదవండి. 2 టేబుల్ చదవండి. 2 1s are 1, సారీ 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. సో 2 టేబుల్ చదువుతున్నప్పుడు నీకు 20 ఎప్పుడు వస్తుంది? 10 టైమ్స్ వస్తుంది. సో 2 టేబుల్ 20లో 10 టైమ్స్ వస్తుంది. అయిపోయిందని ఆన్సర్. సో ఎక్స్ ఈజ్ 10. యువర్ ఆన్సర్ ఈజ్ 10. అర్థమైందో అర్థం కాలేదండి. ఈజీ వన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. మహా అయితే ఇక్కడ కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్, అవునా? కానీ ఇక్కడ ఏముంది? 2x ఉంది. కావాల్సింది ఎక్స్, ఇక్కడ 2x ఉంది. సో ఎక్స్ట్రా ఏముంది? 2 ఉంది. ఎక్స్ట్రా 2 ఉంది. ఆ 2 నేను అవతల వైపు తీసుకెళ్ళిపోతాను. సో అవతల వైపు మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ ఇక్కడ, ఆ మూవ్ చేస్తున్న నెంబర్ ఇక్కడ ఇంటూలో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి డివిజన్లోకి వస్తుంది. అలాగే డివిజన్లో ఉంటే ఇటు పక్క వచ్చేసరికి ఇంటూలో వస్తుంది. ఒకవేళ ఆ మోడల్లో కూడా వస్తే చెప్తాను. సో ఈ సమ్ అయితే మీకు అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ సమ్ని ఇంకో మోడల్లో కూడా చేయొచ్చు. సో ఆ మోడల్ కూడా నేను చెప్తాను. ఎవరికైనా నచ్చితే ఇది కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో రండి, నేను ఇంకో మోడల్లో చెప్తాను. ఈ సమ్ని ఇందాక మనం చేసిన సమ్ని ఇంకొక మోడల్లో చెప్తున్నాను. అసలు చూడండి. 2/5 = 4/x. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లో ఏంటంటే మీకు టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఎస్ టేబుల్స్ వచ్చి మీకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఏంటిదండి? ఇది మొత్తం ఏంటిదండి? వెరీ గుడ్, ఫ్రాక్షన్. ఇది మొత్తం ఏంటండి? ఫ్రాక్షన్. సో =కి ఇవతల ఒక ఫ్రాక్షన్ ఉంది, =కి అవతల వైపు ఒక ఫ్రాక్షన్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ అనదర్ ఫ్రాక్షన్ ఉంది. సో వదిలేండి ఆ టాపిక్. సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఈ వాల్యూని ఏమంటారండి? జాగ్రత్త చూడండి. ఈ వాల్యూని ఏమంటారండి? న్యూమరేటర్ అంటారు. అవును కదండి. దీన్ని ఏమంటారు? దీన్ని కూడా న్యూమరేటర్ అంటారు. సో దీన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని న్యూమరేటర్ అంటారు. ఎప్పుడు కూడా =కి అవతల ఒక ఫ్రాక్షన్, ఇవతల ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు, =కి అవతల వైపు ఒక ఫ్రాక్షన్, ఇవతల వైపు ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ రెండు కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. న్యూమరేటర్స్ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. డినామినేటర్స్ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సార్ క్యాన్సిల్ అంటే ఏంటి? ఏమీ లేదు, సేమ్ టేబుల్ చెక్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేయడం అంటే ఏంటంటే సేమ్ టేబుల్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఏంటో చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ 2 ఉంది, అక్కడ న్యూమరేటర్ చెప్పాలి 4 ఉంది. ఇక్కడ నేను మాట్లాడుతున్న జాగ్రత్తగా వినాలి. నేను ఓన్లీ న్యూమరేటర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైనా =కి ఒక ఫ్రాక్షన్, =కి ఇంకొక ఫ్రాక్షన్, 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు 2 న్యూమరేటర్స్ని, ఇక్కడున్న న్యూమరేటర్, ఇక్కడున్న న్యూమరేటర్స్ని మనం క్యాన్సిల్ చేయవచ్చు. క్యాన్సిల్ అనగా ఏంటంటే, అంటే ఏంటో చెప్తున్నాను. క్యాన్సిల్ అంటే ఏంటంటే కామన్ టేబుల్ చెక్ చేయడమే. అంటే ఈ నెంబర్లోను ఈ నెంబర్లో ఈ 2 నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పండి. 2 4 2 4 ఈ 2 నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పాలి, కామన్ టేబుల్. అది ఆ టేబుల్ చదువుతున్నప్పుడు మనకు 2 రావాలి, 4 రావాలి. అలాంటి టేబుల్ అంటే చెప్పండి. వెరీ గుడ్. 2 టేబుల్ ఉంది. 2 టేబుల్లో 2 వస్తుంది, 2 టేబుల్లో 4 వస్తుంది. సో 2 టేబుల్లో 2 హౌ మెనీ టైమ్స్ వస్తుంది? 2 టేబుల్ చదువుతున్నప్పుడు 2 ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం వస్తుంది. 2 1s are 2. అలాగే 2 టేబుల్ చదువుతున్నప్పుడు 4 ఎప్పుడు వస్తుంది? 2 టేబుల్ చదువుతున్నప్పుడు 4 మనకి 2 టైమ్స్ వస్తుంది. అర్థమైందండి? స్టెప్ అర్థమైంది కదా? ఎస్, ఏమీ లేదు. న్యూమరేటర్స్లో ఏవైనా ఈ 2 న్యూమరేటర్స్ కూడా వచ్చే కామన్ టేబుల్ ఏదో ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కామన్ టేబుల్ ఉంటే మాత్రం ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ చూసే ఉంటారు మీరు, నేను స్ట్రైక్అవుట్ చేశాను. స్ట్రైక్అవుట్ చేయడం అంటే ఏంటంటే క్యాన్సిల్ చేయడమే. సో ఇది స్ట్రైక్అవుట్ చేశాను, ఇది స్ట్రైక్అవుట్ చేశాను. అలాగే డినామినేటర్స్ రెండు కూడా ఏవైనా కామన్ టేబుల్ వస్తేమో చెక్ చేయాలి. 5x, అసలు x అనే టేబుల్ ఉంటుందండి? అసలు x అనే టేబుల్ ఉందా? లేదు. సో ఎప్పుడు కూడా x ఉన్న ఆ ఏరియాని మనం టచ్ చేయక్కర్లేదు. ఇక్కడ x ఏమో డినామినేటర్లో వచ్చింది, ఇక్కడ x ఏమో డినామినేటర్లో వచ్చింది. ఒక్కొక్కసారి న్యూమినేటర్లో కూడా రావచ్చు. సో
సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎక్స్ ఉన్న ఆ ఏరియాని మాత్రం మీరు టచ్ చేయక్కర్లేదు, ఎక్స్ లేని ఏరియాని మీరు టచ్ చేయాలి. అంటే ఇలా కామన్ టేబుల్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ చెక్ చేయకపోవడం కారణం ఏంటంటే ఎక్స్ అనే టేబుల్ అసలు ఉండదు కాబట్టి ఇంక ఈ రెండు చెక్ చేయక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా న్యూమరేటరే క్యాన్సిల్ చేయాలి. అంతేగాని సార్ ఇక్కడ న్యూమరేటర్ని ఇక్కడ డెనామినేటర్ని క్యాన్సిల్ చేస్తాను సార్ అంటే అవ్వదు. ఇక్కడ న్యూమరేటర్ చెక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? ఓకే, క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఆల్రెడీ 2 బదులు 1 అయింది, ఇక్కడ 4 బదులు 2 అయింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2, 5 ఇంటూ 2 10 అయిపోయింది. ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది. బట్ ఇలా చేయాలంటే మాత్రం మీకు ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. యూ హ్యావ్ మోర్ ప్రాక్టీస్ అనమాట. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం చూద్దామండి, ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సో సెకండ్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు a/12. అదేంటి సార్ ఇందాక ఇక్కడ మీరు ఎక్స్ ఇచ్చారు, ఇప్పుడు ఏ ఇస్తున్నారంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఇష్టం అండి. ఇంగ్లీష్ లెటర్స్లో మనకి ఇంగ్లీష్ లెటర్స్ 1 to 26. సో 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఆ 26లో ఏదైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ప్రతిసారి ఎక్స్ ఇవ్వాలని చెప్పి రూల్ కూడా లేదు. ఎనీ లెటర్ ఇవ్వచ్చు, ఏ లెటర్ అయినా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఇష్టం. ఓకే కదండి? సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏం చేయాలి ఇక్కడ? నువ్వు ఏ వాల్యూని కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి సంబంధించిన కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఒకవేళ 1/4 ఈజ్ ఈక్వల్ టు a/12 అయితే, సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో అలాగే చేద్దాం. మీకు నేను 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ మోడల్ మీరు ప్రిఫర్ చేయాలి మీకే వదిలేస్తున్నాను. అర్థమైందా? రండి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్, 1/4 ఈజ్ ఈక్వల్ టు a/12. సో చూడంగానే మనకు అర్థమైపోయింది ఏంటి. సో ఈ ప్రాబ్లం ఖచ్చితంగా క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేసి చేయాలని చెప్పి మీకు అర్థమైంది. సో చూడంగానే అర్థం అవ్వాలి. దాని నుంచి మీకు అదే చెప్తున్నాను. ఈజ్ ఈక్వల్ టుకు అవతల ఒక ఫ్రాక్షన్, ఈజ్ ఈక్వల్ టుకు యువతల వైపు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షన్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు నువ్వు యూస్ చేయవలసిన కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. క్లియర్ కదండి అది? రండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మోడల్ 1 చూద్దాం. ఫస్ట్ మోడల్ 1 చూద్దాం. మోడల్ 1 రండి. మోడల్ 1లో ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అవునా కదా? సో ఇలా పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ ఈ ఆరో మార్క్స్ పెట్టేసాం కదండి. రండి. 4 ఇంటూ ఏ, 4 ఇంటూ ఏ, 4 ఇంటూ ఏ, 4 ఇంటూ ఏ కింద రాస్తారు, మీకు ఈజీగా ఉంటుంది. 4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పార్ట్ 1 ఇంటూ 12, 1 ఇంటూ 12, 1 ఇంటూ 12, 112 సార్ 12 ఓన్లీ. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కాలేదా? ఎస్ అర్థమైంది. అర్థం కాకపోవడానికి ఏముంది, మల్టిప్లికేషనేగా. నెక్స్ట్ వన్, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? ఏ మాత్రమే కనుక్కోండి అని చెప్తున్నాడు. ఏ వాల్యూ మాత్రమే వాడికి కావాలంట. బట్ మనకి ఇక్కడ ఏముంది? 4a ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏంటి? కేవలం ఏ మాత్రమే కావాలి. మనకి ఇక్కడ ఏముంది? 4a ఉంది. సో ఏం చేద్దాం? మనకు కావాల్సింది ఏంటి? కేవలం ఏ మాత్రమే కావాలి. ఎక్స్ట్రా ఏముంది? 4 ఇంటూ ఉంది. ఎక్స్ట్రా ఏముంది? 4 ఇంటూ ఉంది. సో అవసరం లేని దాన్ని ఏం చేస్తాం? ఎస్, అవతల వైపుకి మూవ్ చేయాలి. ఇందాక నుంచి మీకు అదే చెప్తాను. ఏ వాల్యూ అయితే మనకు అవసరం ఉండదు దాన్ని అదర్ సైడ్కి మూవ్ చేయాలి, అవతల వైపుకి మూవ్ చేసేయాలి. సో నాకు కావాల్సింది ఏ కాబట్టి ఇక్కడ ఉంది 4a ఉంది. 4 ఇంటూ ఏ అన్నా 4a అన్నా రెండు ఒకటే. 1 ఇంటూ ఎక్స్ అన్నా 1x అన్నా ఒకటే. 2 ఇంటూ ఎక్స్ అన్నా 2x అన్నా ఒకటే. ఇన్ ద సేమ్ వే 4 ఇంటూ ఏ అన్నా 4a అన్నా కూడా రెండు ఒకటే. సో ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఏ కావాలి, కానీ ఇక్కడేముంది? 4a ఉంది. ఎక్స్ట్రా ఏం కనబడుతుంది? 4 కనబడుతుంది. నాకు ఇక్కడ ఎక్స్ట్రా 4 కనబడుతుంది. ఆ 4 ఏం చేద్దాం? అవతల వైపుకి మూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండ్ గుర్తుకు తెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 4 ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంది? ఇంటూలో ఉంది చూడు. 4 ఇంటూ. సో ఏదైనా నెంబర్ మీకు అవతల వైపు ఇంటూలో ఉంటే, మల్టిప్లికేషన్లో ఉంటే అది అవతల వైపు అంటే అదర్ సైడ్కి మూవ్ చేసినప్పుడు దేంట్లోకి వెళ్తుందని చెప్పాను, ఇందాకే చెప్పాను. ఏదైనా ఒక నెంబర్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఏదైనా ఒక నెంబర్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటూలో ఉంటే, మల్టిప్లికేషన్లో ఉంటే అది అదర్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు, రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు
డివిజన్లోకి వస్తుంది. ఇందా నుంచి మీకు అదే చెప్తున్నాను. సో ఇక్కడ ఎలా ఉంది, ఇంటూలో ఉంది, 4 ఇంటూలో ఉంది కాబట్టి యువతల వైపుకి వచ్చేసరికి అది డివిజన్లోకి రాసుకోవాలి. సో రండి, ఇక్కడ 4ని అవతల పక్క మూవ్ చేస్తాం కదా, ఇక్కడ 4ని అవతల వైపు మూవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కేవలం మనకు మిగిలేది ఏంటిది, ఏ మాత్రమే మిగులుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ 12 ఉంది, 12 రాస్తున్నాను. నెక్స్ట్ ఏం చేసాం, ఈ 4ని ఎటు తీసుకెళ్ళాం, ఇటు పక్క తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికల్లా డివిజన్లోకి రావాలి. సో డివిజన్లోకి వచ్చేసింది. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? మీరు కేర్ఫుల్గా ఉండవలసిన ఒకే ఒక్క పాయింట్ ఇక్కడ ఏమీ లేదు. ఇంటూలో ఉంటే ఇక్కడేమో డివిజన్లో రాసుకోవాలి, ఒకవేళ డివిజన్లో ఉంటే ఇంటూలో రాసుకోవాలి, అంతమించి ఏమీ లేదండి. సో రండి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 12/4 ఉంది. అగైన్ 4 12 ఆర్ 12/4 ఈ రెండు వచ్చే కామన్ టేబుల్ ఏదైనా ఉందా? మీరు ఏదైనా టేబుల్ చదువుతున్నప్పుడు ఈ రెండు కూడా రావాలండి, కంపల్సరీ 2 రావాలి. లేదు అంటారు, ఇంక ఈజీగా చెప్తాను మీకు. 4 టేబుల్ 12 ఎన్నిసార్లు వస్తుంది? 4 టేబుల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఏముంది, 4 ఉంది. సో ఈ 4 టేబుల్ చదువుతున్నప్పుడు 12 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. చూడండి, 4 3s are 12. సో ఈ 4 అనేది ఈ 12లో 3 టైమ్స్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అర్థమైందా, అర్థం కాలేదా? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ మోడల్ 2 చూద్దామండి. మోడల్ 2 ఇచ్చిన ఫ్రాక్షన్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/4 ఈజ్ ఈక్వల్ టు a/12. 1/4 ఈజ్ ఈక్వల్ టు a/12. సో నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఈస్ దిస్ న్యూమరేటర్ అండ్ వాట్ ఈస్ దిస్ న్యూమరేటర్, రెండు న్యూమరేటర్లే. సో ఈ 1 అలాగే ఏ ఈ రెండు వచ్చే అంటే రెండు న్యూమరేటర్ వాల్యూస్ వచ్చే ఏదైనా టేబుల్ ఉందా? 1కి టేబుల్ ఉంది కానీ ఏ అనే లెటర్కి సెకండ్ టేబుల్ ఉందా? లేదు. సో మీకు అదే చెప్తున్నాను, ఆ ప్లేస్ని వదిలేయచ్చు. మీరు ఏదైనా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారో ఆ ఏరియా మొత్తాన్ని వదిలేయచ్చు. అంటే ఇక్కడ న్యూమరేటర్స్ మొత్తాన్ని మనం వదిలేయచ్చు, టచ్ చేయక్కర్లేదు ఈ న్యూమరేటర్ పార్ట్ మొత్తాన్ని. సో నెక్స్ట్ కమింగ్ డినామినేటర్ పార్ట్. సో డినామినేటర్ చెక్ చేసుకుంటే ఇక్కడ డినామినేటర్ ఎంత అండి, 4. ఇక్కడ డినామినేటర్ ఎంత అండి, 12. 4 ఉంది, ఇక్కడ 12 ఉంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ 4 ఉంది, 12 ఉంది. 4 12 ఈ రెండు నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పండి. మీరు ఒక టేబుల్ చదువుతున్నప్పుడు 4 రావాలి, 12 రావాలి. అలాంటి టేబుల్ చెప్పండి. 4 టేబుల్ ఉంది అని చదవండి. 4 టేబుల్లో 1 ఎప్పుడు వస్తుంది? 4 టేబుల్లో 1 సార్ వస్తుంది, 1 టైం వస్తుంది. 4 1 సార్ 4. అలాగే 12 ఎప్పుడు వస్తుంది? 4 టేబుల్ చదువుతున్నప్పుడు 3 టైమ్స్ వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్, వెరీ గుడ్. ఏమీ లేదండి, నేను ఏం చేశానంటే ఇక్కడ డినామినేటర్ ఉంది, 4 ఉంది, ఇక్కడ డినామినేటర్ 12 ఉంది. సో ఒక 4 12 ఒక టేబుల్ చదువుతున్నప్పుడు రావాలి, 4 టేబుల్లో వస్తుంది. 4 టేబుల్ చదువుతున్నప్పుడు నీకు 4 వస్తుంది. 4 టేబుల్ 4 ఎక్కువండి, 4 ఎక్కువ చదువుతున్నప్పుడు 12 కూడా వస్తుంది. సో 4 టేబుల్ 4 ఎప్పుడు వస్తుంది? 1 టైం వస్తుంది. 4 టేబుల్ చదువుతున్నప్పుడు 12 ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్. రండి, ఇక్కడ ఆల్రెడీ 4 లేదు, ఇంకా దీని గురించి మర్చిపోండి. 4 బదులు 1 అయింది, 4 1 అయింది. 1 ఇంటూ ఏ, 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 3. ఇది కదా మళ్ళీ చేయాల్సింది, ఇది 1 ఇంటూ 3, 1 ఇంటూ 3 3 అయిపోయింది. చూసారు ఎంత ఫాస్ట్గా వచ్చింది సమ్. చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఇలా ఈ మోడల్ మీరు ప్రిఫర్ చేస్తే చాలా తక్కువ టైం వస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్లో ప్రిఫర్ చేయండి. కన్వీనియంట్గా కంఫర్ట్గా ఏ మోడల్ ఉందో మీకు అదే చేయండి. నేను సజెస్ట్ చేయను, ఇది సజెస్ట్ చేయను, ఈ మోడల్ చేయండి, ఈ మోడల్ చేయండి అని చెప్పి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే నాకు మీ కంఫర్ట్ కావాలి, మీకు ఏది బాగుందో అదే చేయండి. సో ఇవి 2 సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని హెచ్డబ్ల్యూ ఇస్తాను, కొన్ని హోంవర్క్ ఇస్తాను, ఆ సమ్స్ చేయండి. ఓకేనా? ఒకసారి బోర్డు కాస్త చూడండి. సో 3rd one అండ్ 4th one ఈ 2 కూడా మీకు హెచ్డబ్ల్యూ అంటే హోంవర్క్ చేయండి. సో ఒకసారి చదివి వినిపిస్తాను. Find the value of a if 6/2 is equal to 15/a. ఇది a అండి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ a. సో ఒకవేళ ఈ సమ్ మీరు సాల్వ్ చేస్తే మీకు రావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 5 రావాలి. సో చేసేసిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోండి, 5 రావాలి. నెక్స్ట్ హెచ్డబ్ల్యూ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a if 9/6. ఇది a కాదండి, ఇది 9. 9/6 ఈజ్ ఈక్వల్ టు 6/a. ఇది a. నేను బ్లూ మార్క్ పెట్టింది a అనే లెటర్ కింద రాసుకోండి. సో ఈ సమ్ మీరు సాల్వ్ చేస్తే మీకు రావాల్సిన ఆన్సర్ ఎంత అంటే ఏ వాల్యూ 4 అని వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 5 అని రావాలి, ఇక్కడ ఏ వాల్యూ 4 అని రాయాలి. సో ఈ 2 కూడా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత అయితే ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ మోడల్ చూడండి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్లో నెక్స్ట్ మోడల్. ఒకసారి చూడండి, బోర్డు కాస్త చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్
యూజింగ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సో ఒకసారి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3/4 అనే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 21 ఇచ్చాడు. ఇది 21 అండి, 21. ఓకే, ఇది 21 ఇచ్చాడు. కింద ఒక బాక్స్ ఇచ్చాడు, అవునా కదా, ఒక ఎంటీ బాక్స్ ఇచ్చాడు, ఒక ఖాళీ బాక్స్ ఇచ్చాడు. సో ఒకసారి మీరు క్వశ్చన్ వైపు చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ బ్లాంక్ నువ్వు ఫిల్ చేయమని అడుగుతున్నాడు. ఈ బ్లాంక్ని మనల్ని ఫిల్ చేయమని అడుగుతున్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ దేంతో? యూజింగ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఇక్కడ నువ్వు ఫిల్ చేయవలసింది ఏంటంటే ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ పెట్టాలంట. ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ పెట్టాలి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే నీకు తెలుసు ఆల్రెడీ. సింప్లిఫై చేసిన తర్వాత, సింప్లెస్ట్ ఫామ్ రాసిన తర్వాత అన్ని ఫ్రాక్షన్స్ కూడా నీకు ఒకేలా కనబడతాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ వి డిస్కస్డ్ ఎర్లియర్. రండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బ్లాంక్లో మనం ఒక వాల్యూ రాయాలి. ఈ బ్లాంక్లో మనం ఒక వాల్యూ రాయాలి. వన్స్ ఆ వాల్యూ రాసిన తర్వాత ఇక్కడ 3/4 ఉంటే ఇక్కడ కూడా మనకి 3/4 లాగే ఉండే ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ రావాలి. 3/4 లాగే ఉండే ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ రావాలి. ఎలాగో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఆన్సర్ చూద్దాం. దీన్ని మళ్ళీ అగైన్ 2 మోడల్స్లో చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం ఒక 2 మోడల్స్లో చేయొచ్చు. 2 మోడల్స్ చెప్తాను, మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ చేయండి. ఫస్ట్ వన్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 21 బై యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. దీంట్లో నేను ఏం మ్యాజిక్ చేయట్లేదు. ఇక్కడ 3/4 ఉంది, 3/4 రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టాను, 21 పెట్టాను. మధ్యలో ఒక హారిజంటల్ లైన్ ఉంటే హారిజంటల్ లైన్ రాశాను. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటండి, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఈ బాక్స్ వాల్యూ, అవునా కదా. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఈ బాక్స్, ఈ ఎంటీ బాక్స్లో ఎంత వస్తుందని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎంత వస్తుందో దాన్ని నేను ఎక్స్ అనుకుంటా. ఈ ఎంటీ బాక్స్లో వచ్చే వాల్యూ నేను ఎక్స్ అనుకుంటాను. నేను అనుకుంటాను, నా ఇష్టం అది. ఈ ఎంటీ బాక్స్లో ఉండే వాల్యూని ఎక్స్ అనుకుంటాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం రాయాలి అని ఎక్స్ రాసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎంటీ బాక్స్. సో ఎంటీ బాక్స్లో వచ్చే వాల్యూని, విలువని నేను ఎక్స్ అనుకుంటాను. సో అనుకున్న తర్వాత ఆ బాక్స్ బదులు ఏం రాశాను, ఇక్కడ నేను ఎక్స్ రాశాను. సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, నేను ఒకవేళ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు బాక్స్లో విలువ వచ్చేస్తుంది. ఎందుకు, ఆ ఎంటీ బాక్స్లో ఉన్న వాల్యూని నేను ఎక్స్ అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నా సమ్ అయిపోయింది. ఎందుకు, బాక్స్లో ఎంత అనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను. ఒకవేళ నాకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తే అయిపోయినట్టే. రండి, ఎలా చేయాలి ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే, ఈ స్టెప్ అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు జస్ట్ నౌ ఇప్పుడే మనం చేసాం. అదే మోడల్ ఉందా లేదా? ఎస్, అదే మోడల్లో ఉంది. చూసుకొని కావాలంటే అదే మోడల్ ఉంది, అవునా కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త వినండి ఒకసారి. మోడల్ 1. ఓకే, మోడల్ 1లో ఏం చేయాలంటే మీకు వచ్చిందే ఏంటిది, క్రాస్ మల్టిప్లికేషన్. మోడల్ 1లో మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో రండి, 3 into x ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా మల్టిప్లై చేసింది, 4 into 21. 4 into 21 అదే రాద్దాం మనం. 4 into 21 అనే రాశాను నేను. 4 into 21 ఇందాకే చేసామండి. సమ్స్ అన్ని కూడా జస్ట్ ఈ మోడల్ నుంచి మనం అన్ని కూడా ఇందాక చేసాము. ఈజ్ ఈక్వల్ టుకి అవతల ఒక ఫ్రాక్షన్, ఈజ్ ఈక్వల్ టుకి అనదర్ సైడ్ వేరే ఫ్రాక్షన్ ఉంటే కూడా మనం యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సేమ్ అదే మెథడ్. సో 3 into x ఈజ్ ఈక్వల్ టు 4 into 21. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఎక్స్. ఎక్స్. బట్ ఇక్కడ ఏముంది, 3x ఉంది. మనకు కావాల్సిందేమో ఎక్స్, ఇక్కడ ఉందేమో 3x. సో ఎక్స్ట్రా ఏం కనబడుతుంది, 3 కనబడుతుంది మనకు కావాల్సింది కేవలం ఓన్లీ ఎక్స్ మాత్రమే కావాలి మనకు, అవునా కదా. బట్ ఇక్కడ 3x ఉంది, అంటే ఎక్స్ట్రా ఏం కనబడుతుంది, 3 కనబడుతుంది. సో ఎక్స్ట్రా ఉన్న వాల్యూని ఏం చేయాలి, వెరీ గుడ్, అవతల వైపు మూవ్ చేయాలి. రండి, దట్ ఇంప్లైస్ ఈ 3ని ఇటు పక్కగా మనం మూవ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ మనం మిగిలేదు ఓన్లీ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 4 into 21 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇటువైపు ఉన్న 3ని అవతల వైపుకి, ఇటువైపు ఉన్న 3ని అంటే LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 3ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంటూలో ఉంది 3, అవునా కదా. సో రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళేసరికల్లా డివిజన్లోకి వస్తుంది, రైట్ హ్యాండ్కి వెళ్ళేసరికల్లా డివిజన్లోకి వస్తుంది. అర్థమైందా, అర్థం కాలేదు ఎక్కడ వరకు? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి, 3 ఉంది. 3 టేబుల్లో 4 వస్తుందా రాదా, 3 టేబుల్ చదువుతున్నప్పుడు 4 వస్తుందా రాదా, 3 టేబుల్ చదువుతున్నప్పుడు 4 వస్తుందా రాదా, రాదు. సేమ్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 21 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. 3 టేబుల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు వస్తుంది, 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది, 7 times వస్తుంది.
3 టేబుల్లో 21 అనేది 7 టైమ్స్ వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది ఇంకా 4 × 7. ఇక్కడ 21 లేదు, 21 బదులు 7 రాసాము. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదండి. నేను ఇక్కడ 3 ఉంది, 3 4 ఇక్కడ 4 ఉంది. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 4 వస్తుందా లేదా చూసుకుంటున్నాను, 4 రాదు. అదే 3 టేబుల్ చదువుతున్నప్పుడు 21 వస్తుందా లేదా చూసుకుంటున్నాను, ఎస్ వస్తుంది. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 21 అనేది 7 టైమ్స్ వస్తుంది. సో ఈ రెండు కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. మీకు అదే చెప్తున్నాను కదండి, ఫ్రాక్షన్స్లో ఎప్పుడు కూడా ఒక మ్యాజిక్ ఉంటుంది. ఏంటంటే మ్యాజిక్ అంటే న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, న్యూమరేటర్ వాల్యూ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒకే ఫ్రాక్షన్లో క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఒకే టేబుల్లో వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే రెండు డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం న్యూమరేటర్ క్యాన్సిల్ చేయాలి, డినామినేటర్ క్యాన్సిల్ చేయాలి. ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, కంపల్సరీ చెప్తాను, ఓకేనా? రండి, 4 × 7 ఎంతండి? 4 × 7 28 అయిపోయింది. సో ఇక్కడ నీకు ఉండవలసిన వాల్యూ ఎంత అండి? ఇక్కడ నీకు ఉండవలసిన వాల్యూ 28. సో మోడల్ 2 చెప్తాను. ఐ థింక్ మోడల్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం, మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే సమ్కి మోడల్ 2 చూద్దాం. మోడల్ 2 అయితే మాత్రం చాలా ఈజీ. ఇందాక మోడల్ మీకు అర్థం కాకపోయినా ఈ మోడల్ మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. రండి, మోడల్ 2 ఏంటి? మోడల్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాను. చూడండి, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. 3/4 ఓకే ఈజ్ ఈక్వల్ టు 21/బాక్స్, ఇంతే కదా? జాగ్రత్తగా చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. సో మనకు కావాల్సింది ఏంటి? ఈ బాక్స్లో ఒక వాల్యూ రాయాలి, అవునా కదా? ఈ బాక్స్లో ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ బాక్స్ లేని పార్ట్ చెక్ చేసుకోండి సార్. అంటే మీకు బాక్స్ ఉన్న పార్ట్, బాక్స్ లేని పార్ట్ అని చెప్పి రెండు ఉంటాయి. బాక్స్ ఉన్న పార్ట్ అంటే ఈ కింద లోవర్ పార్ట్ అంతా కూడా బాక్స్ ఉన్న పార్ట్, బాక్స్ లేని పార్ట్ అంటే ఈ పార్ట్ అప్పర్ పార్ట్ అంతా కూడా బాక్స్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఎలా ఏంటంటే బాక్స్ లేని ప్లేస్ చూస్ చేసుకోవాలి. బాక్స్ లేని ప్లేస్ ఏంటి? ఇదే కదా, ఈ పార్ట్ కదా, అప్పర్ పార్ట్. ఒక రకంగా చెప్పాలంటే పైన ఉండే దాన్ని అప్పర్ పార్ట్ అంటారు, కింద ఉన్న దాన్ని లోవర్ పార్ట్ అంటారు. సో మనకి కింద బాక్స్ ఉంది కాబట్టి బాక్స్ లేని పార్ట్ చూస్ చేసుకోండి, అంటే ఇది. ఓకే, ఇప్పుడు చూడండి 3 ఏమైందండి? ఇక్కడ ఉన్న 3 ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత అయిందండి? 21 అయింది. మళ్ళీ ఇక్కడ ఉన్న 3 ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత అయిందండి? 21 అయింది. సో 321 ఎప్పుడు అవుతుంది? 321 ఎప్పుడు అవుతుంది? 321 ఎప్పుడు అవుతుంది? 321 ఎప్పుడు అవుతుంది తెలుసా? 3 నువ్వు × 7తో చేస్తున్నప్పుడు, 3ని × 7 చేసి చూడండి. 3 × 7 3 7s are 21. అర్థమైందండి? సో ఇక్కడ నువ్వు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 21 ఉంది. 321 ఎలా అవుతుందో చెక్ చేసుకోవాలి. 321 ఎప్పుడు అవుతుందండి? 3 నువ్వు × 7తో మల్టిప్లై చేస్తేనే కదా. సార్ అది దేంతో మల్టిప్లై చేయాలో మాకు తెలియట్లేదు సార్, ఏమైనా ట్రిక్ చెప్పండి సార్ అంటే చెప్తాను. ఇక్కడ ఎంత ఉంది? 21 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. సో 21ని 3తో ఒకసారి డివిజన్ చేసి చూసుకోండి. 21ని 3తో ఒకసారి డివిజన్ చేసుకోండి. ఇక్కడ 21 ఉంది కదా, అంటే ఎవరికైతే చూడంగానే చెప్పలేమనుకుంటారో, అంటే దేంతో మల్టిప్లై చేయాలని చెప్పలేమనుకుంటున్నారో వాళ్ళకి ట్రిక్. సో 21 రాసేసి దాన్ని 3తో డివిజన్ చేయండి. 3 టేబుల్ 21 ఎప్పుడు వస్తుంది? 7 టైమ్స్ వస్తుంది. సో ఈ 7 ఇది ఇక్కడ వచ్చే నీకు ఏదైతే కోషంట్ వాల్యూ వస్తుందో ఆ కోషంట్ వాల్యూతో ఇక్కడ మల్టిప్లై చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 321 అయింది, షూర్ షార్ట్గా అయితే అయింది. ఎలా అయ్యింది? సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కనిపెట్టేయగలరు. 321 ఎప్పుడు అవుతుంది? × 7 చేస్తేనే అవుతుంది. సో 3 7s 21. కొంతమంది స్టూడెంట్స్ లైక్ యావరేజ్ స్టూడెంట్స్, డల్ స్టూడెంట్స్కి ఇలా చెప్పలేకపోవచ్చు. వాళ్ళు కూడా ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలి అంటే మాత్రం ఇక్కడ 21 రాసుకొని దాన్ని 3తో ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో డివిజన్ చేసినప్పుడు నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ కోషంట్ వాల్యూని ఇది చూడండి. అక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, సారీ. సో ఇక్కడ ఉన్న వాల్యూ దేంతో మల్టిప్లై చేసావు? × 7తో చేసావు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడున్న దాన్ని కూడా నువ్వు × 7తో మల్టిప్లై చేయాలి, అంతే. ఈ కింద పైన ఉన్న దాన్ని నువ్వు × 7తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది. కింద ఉన్న దాన్ని కూడా నువ్వు × 7 చేయి. 4 × 7 4 7s 28. ఆన్సర్ అయిపోయిందండి. క్లియరా? ఓకే, ఇంకోటి చెప్తాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇంకో సమ్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ఇందాక ఇచ్చిన సమ్మే.
సో ఈ సమ్మకి నేను మోడల్ 2 డైరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే మోడల్ 1 కన్నా కూడా మోడల్ 2నే మీకు ఈజీగా అనిపించుండొచ్చు. సో మోడల్ 2నే చెప్తాను, జాగ్రత్త చూడండి. మోడల్ 2లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాక్స్ లేని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో పై పార్ట్ అంతా ఇక్కడ బాక్స్ ఉంది అవునా, సో పై పార్ట్ అంతా కూడా బాక్స్ ఉన్నట్టు. సో కింద పార్ట్ చూసుకోండి, కింద పార్ట్లో అసలు బాక్స్ లేదు. సో బాక్స్ లేని ఏరియాని ఆర్ బాక్స్ లేని ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 11 ఉంది. సో ఇక్కడ ఏముంది? 121 ఉంది. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 121 ఉంది. 11 121 ఎప్పుడు అవుతుందండి? 11 121 ఎప్పుడు అవుతుంది? ఆ 11ని ఇంటూ 11తో మల్టిప్లై చేస్తున్నప్పుడే, ఆ 11ని ఇంటూ 11తో మల్టిప్లై చేస్తున్నప్పుడే. సార్ సేమ్ డౌట్ మళ్ళీ పిల్లలకి, ఏంటి ఆ డౌట్? సార్ ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలో మాకు రావట్లేదు సార్. అక్కర్లేదు, రావాల్సిన అవసరం లేదు. మీకు ఇందాక చెప్పే ట్రిక్ ఏంటది? సో 121 రాసుకొని బిగ్గర్ నెంబర్ని రాసుకొని దాన్ని దేంతో చేయాలి? 121 రాసుకొని ఆ బిగ్గర్ నెంబర్ రాసుకొని 11తో డివిజన్ చేయండి. నువ్వు 11తో 121 డివిజన్ చేస్తే నీకు వచ్చేది ఎంత? 111 11, అగైన్ 1 రిమైండరు. సో 1 దించుకుంటే అగైన్ 11 ఉంది. నేను డివిజన్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీకు వచ్చాను డివిజన్స్, ఎందుకంటే 5th క్లాస్ చదువుతున్నా అంటే మ్యాక్సిమం డివిజన్స్ వచ్చే ఉంటాయి. సో 11 టేబుల్ 11లో 1 టైం వస్తుంది. ఎంత వచ్చింది ఇక్కడ మనకి? కోషెంట్ వాల్యూ 11. చూసారు వచ్చింది, వచ్చిన కోషెంట్ వాల్యూని తీసుకోవాలి. 11 వచ్చింది కాబట్టి నేను 11తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ వరకు అర్థమైంది కదండి? ఇదే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ పిల్లలకు సంబంధించి. ఇదే ఆ నెంబర్ని దేనితో మల్టిప్లై చేస్తే 121 అవుతుంది. ఆ నెంబర్ని ఇంటూ 11తో చేస్తే 121 వస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇది చెప్పలేకపోతే ఇలా చేసి చూసుకొని నీకు వచ్చే కోషెంట్ వాల్యూతో దీన్ని మల్టిప్లై చేయాలి. నీకు వచ్చే కోషెంట్ వాల్యూతోనే దీన్ని మల్టిప్లై చేయాలి. అయిపోయింది. సో ఇక్కడ ఉన్న దాన్ని దేనితో మల్టిప్లై చేసావు? ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు దేనితో మల్టిప్లై చేసావు? ఇంటూ 11. సేమ్ ఇక్కడ ఉన్న దాన్ని కూడా దేనితో మల్టిప్లై చేయాలి? ఇంటూ 11. ఇక్కడ ఉన్న దాన్ని ఇంటూ 11తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని కూడా ఇంటూ 11తో మల్టిప్లై చేయాలి. 5 × 11 55. అయిపోయిందండి ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇంకొన్ని హెచ్డబ్ల్యూ ఇస్తాను, అవి మీరు సాల్వ్ చేయండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఒకసారి బోర్డు కాస్ట్ చూడండి. ఇవి హెచ్డబ్ల్యూ అండి. మీకు టైం ఉన్నప్పుడు ఈ సమ్ సాల్వ్ చేయండి. ఓకేనా? సో 7th వన్ ఏంటంటే బాక్స్ బై 9 = 64/72. నెక్స్ట్ 8th వన్ 4/5 = బాక్స్ డివైడెడ్ బై ఆర్ బై 45. 9th వన్ 4/15 = 16/బాక్స్. సో మీకు టైం ఉన్నప్పుడు ఈ హెచ్డబ్ల్యూ ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. ఓకేనా? సో ఇదే ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.